ఈ ప్రభుత్వం మిమ్మల్నే కాదు, వివోఏలనే కాదు, ప్రతి సాధారణ ఆడబిడ్డను కూడా మోసం చేసింది. 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఇంతవరకు అసలు దాని ముచ్చటనే లేదు. 3 సార్లు అప్లికేషన్లు నింపించుకున్నారు, ఇంతవరకు దాని గురించి అయితే ఆలోచన చేస్తలేరు. ఇక అది పోతే పెన్షన్లు 2000 ఉండే 4000 చేస్తామన్నారు, ఇంతవరకు దాని ముచ్చట లేదు. ఇండ్లు అన్నారు, ఎవరికి వస్తున్నాయి ఇండ్లు? ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇండ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళే తెలంగాణ వాళ్ళ కాదు కదా. ఇల్లు లేని ప్రతి పేదవారికి రావాలి. కాబట్టి దానికోసం కూడా మీరు మీ ఊర్లలో ఉండే, గ్రామాల్లో ఉండే ఆడబిడ్డలకు ఆలోచన చెప్పండి. ఎందుకంటే మీరు ఒక్కొక్కరు 15 మందితోని, 30 మందితోని, 200 మందితోని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యాన్ని నింపండి. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. కాబట్టి అడగాల్సిందే. ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం ఉన్నది, మతిమరుపు ప్రభుత్వం ఉన్నది, మోసం చేసే ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మరింత బలంగా అడగాల్సి ఉంటుంది అన్న విషయాన్ని మా వివో అక్క చెల్లెలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది, చాంతాడంత కథ ఉన్నది.